లేకుండా ఎవరు మాతో మాట్లాడదు. ఓకే విత్ ఇట్. సార్ డెసిషన్ కదా, మీరు విఆర్ఎస్ తీసుకుందామని అనుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారిని కలిసి వ్యక్తిగతంగా కలిసి చెప్పారా పర్సనల్ లెవెల్లో, సార్ ఇట్లా దెన్ ఐ వాంట్ టు గివ్ అప్ దిస్ అసైన్మెంట్, ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు యూపీ, అట్లా ఏమైనా చెప్పారా? అంటే ఇప్పుడు ఒక సీనియర్ పీపుల్ లాగా సీఎంస్ కానీ మినిస్టర్స్ కానీ వాళ్ళు దే ఆర్ సీనియర్ పీపుల్, వాళ్ళకి తెలుసు ఒక మనిషికి మీద యాక్షన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ అపాయింట్మెంట్ కట్ ఆఫ్ చేయండి. నా అపాయింట్మెంట్ ఇస్తే నేను కన్విన్స్ చేసేవాళ్ళు కదా. సో నాకు అప్పుడు గుర్తుంది కదా, 3rd కి 3rd కి అది రిజల్ట్ అయింది. అప్పుడే సీఎం గారు డిక్లేర్ చేశారు దట్ ఫస్ట్ ఫైల్ సంతకం పెడతామంటే డిఎస్సి నోటిఫికేషన్. మీకు గుర్తుంటుంది 2024 లో 3-4 అనౌన్స్మెంట్ చేశారు. డిఎస్సి నోటిఫికేషన్, ఫస్ట్ ఫైల్ సంతకం, ల్యాండ్ టైటిల్ యాక్ట్ అబాలిషన్, సెకండ్ ఫైల్, అది అన్ని చేశారు. కాబట్టి నేనే అప్పుడే సెక్రటరీ, అప్పుడే నాకు మెసేజ్ వచ్చింది, మీరు దయచేసి ఆ ఫైల్ మీద మీ బ్రీఫింగ్ కి వెళ్ళకూడదు, సీఎం గారికి ఇష్టం లేదు మీరు వెళ్ళి బ్రీఫింగ్ చేయడం. సో నేను అప్పటి నుంచి ప్రతిరోజు ట్రై చేసాం, నా వాదన చెప్తాం. బట్ యాంగ్రీ అయినప్పుడు మనిషి ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తారు? ఆయన కాదు, ఎవరు అంటే అపాయింట్మెంట్ ఇవ్వడం అంటే 50% మాఫీ చేయడమే కదా. అంతే. సో యూ నెవర్ ట్రైడ్ అండ్ దే నెవర్ ట్రై టు కాల్ యూ సీఎం గురించి? అంటే నేనే అపాయింట్మెంట్ అడిగాము. ఈవెన్ లాస్ట్ డే కూడా 30th అక్టోబర్ నా లాస్ట్ డే అక్కడ విజయవాడలో 2000, ఆ రోజులో నేను హోల్ డే సీఎం ఆఫీస్ లో కూర్చున్నాం. అంటే ఎవరు నేనే ఏపీలో జాయిన్ అయినప్పుడు ఎవరు మా ఫస్ట్ సీఎం, ఏపీలో చివరి రోజు కనీసం ఆయనతో బ్లెస్సింగ్ తీసుకొని నెక్స్ట్ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన బ్లెస్సింగ్ తీసుకోవాలి. నేను హోల్ డే 30th అక్టోబర్ హోల్ డే నేను చీఫ్ మినిస్టర్ ఆఫీస్ లో కూర్చున్నాం. బట్ పర్హాప్స్ ఆయన కోపం ఎక్కువ ఉంది నా మీద. ఆయన ఏమనుకుంటున్నా నాకు తెలియదు. ఈ ఓన్లీ మీరు ఎప్పుడైనా మాట్లాడినప్పుడు అడగండి ఎంత కోపం, నేను ఏం తప్పు చేశాం అంత, ఎందుకు నా మీద అంత. అంటే చాలా మంది అంటారంటే మీరు ఏపీ వెంకటేశ్వరరావు గారి మీద బాగా అంటే ఓవర్ యాక్షన్ చేసుకున్నావు కాబట్టి. నేను ఏపీ వెంకటేశ్వరరావు సార్తో కమ్యూనికేషన్ ఉంది, నాకు కృష్ణ గారితో కమ్యూనికేషన్ ఉంది. ఎల్వి సార్తో కూడా ట్రై చేసాము. ఎల్వి సార్ అంటే వాట్సాప్ లో ప్రవీణ్ మనం పార్టెడ్ వేస్, మనం మాట్లాడకూడదు అంటే నేనైతే ట్రై చేస్తాను నా టైం సైడ్ నుంచి. హ్యూమన్ గా నేను ఇంకా ఏం చేయాలి మీరు చెప్పండి. ఎల్వి గారు రెస్పాండ్ అయ్యారా మీరు కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నప్పుడు? కమ్యూనికేషన్ చేసినప్పుడు సార్ ఐ వాంట్ టు టాక్ టు యూ, ఎందుకంటే ఒక ఢిల్లీలో ఒక కంపెనీ వాళ్ళు నాతో అప్రోచ్ అయినారు. ఇండియాలో ఉన్న ప్రతి టెంపుల్ లో పని చేసిన నాన్ రిలీజియస్ స్టాఫ్ కి ఒక ఆన్లైన్ ట్రైనింగ్ కోర్స్ ఏర్పాటు చేద్దాం, దీనికి మాకు ఒక ట్రైనర్ కావాలని చెప్పి నాతో అడిగారు. అడిగినప్పుడు ఎల్వి సార్ విల్ బి ద బెస్ట్. సో కంపెనీ వాళ్ళు నా దగ్గర వచ్చి సార్ మీరు నాకు ఎల్వి సార్ తో టచ్ లో పెట్టండి. సో నేనే ఎల్వి సార్ కి వాట్సాప్ చేశాం, సార్ ఐ వాంట్ టు టాక్ టు యూ అంటే ఆయన అంటే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ప్రవీణ్, వీ హావ్ పార్టెడ్ వేస్. అంటే ఇండైరెక్ట్ గా నేను ఈ లైఫ్ లో నీకు క్షమా చేయలేము, వేరే లైఫ్ చూద్దాం, ఇప్పుడు ఈసారి నువ్వు దూరం ఉంటే మంచిది. ఇట్స్ ఓకే. ఆయన ట్రై చేస్తాము. ప్రీతి సుధన్ మేడం గారు కూడా నిన్న వాట్సాప్ చేసి నేను కలుస్తాం అనుకున్నాము. సో సార్ అంటే లాంగ్ జర్నీ మీది. ఆంధ్రప్రదేశ్తో మీ అసోసియేషన్ కూడా యూపీ నుంచి మీరు అన్నారు, మధ్యతరగతి కుటుంబం నుంచి చదువుకొని వచ్చి ఉన్నత చదువు వాస్తవంగా మీరు ఎంచుకున్న ఫీల్డ్లో ఉంటే మీరు ఇంకో ఆ రంగంలో టాప్ మోస్ట్ లెవెల్లో, అంటే ఇవాళ కూడా తక్కువేం లేరు మీరు ఉండుండేవాళ్ళు. ఇప్పుడు యూ హ్యావ్ చూసన్ ఏ డిఫరెంట్ ప్లాట్ఫామ్. ఇండికేషన్స్ ఆర్ దేర్ దట్ మీరు యూపీ నుంచో ఎక్కడి నుంచో కంటెస్ట్ చేయబోతున్నట్టు రాబోయే ఎలక్షన్స్లో, నిజమేనా? ఏ పార్టీ తరఫున? అంటే 30 years నేను ఆంధ్రాలో ఉన్నప్పుడు ఒక్క రోజు కూడా నేను సీఎం తీసుకోలేదు. నేను 30 years లో
నా నేటివ్ ప్లేస్ కి నైట్ హాల్ట్ చేసిన డేస్ మోర్ దెన్ 30 లేదు. ఓకే. హూ నోస్ మీ ఇన్ వారాణసి, హూ నోస్ మీ ఇన్ ఉత్తరప్రదేశ్. నాకు ఉత్తరప్రదేశ్ తో డూ ఐ కమ్ ఫ్రమ్ ఎ పొలిటికల్ ఫ్యామిలీ, డూ ఐ కమ్ ఫ్రమ్ ఎ రిచ్ ఫ్యామిలీ, తేడా వచ్చారు ఇక్కడ. ఇప్పుడైనా తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. నేను ఎప్పుడు 30 years ముందు నేను మొదలు పెట్టాము. 2 generation చేంజ్ అయింది. అక్కడ వెళ్తే నువ్వెవరు, నేను ప్రవీణ్ ప్రకాష్, నా పేరు ప్రవీణ్ ప్రకాష్, నేను సైన్స్ అధికారి, నేను ఆంధ్రప్రదేశ్ కాడ చెందిన వాళ్ళు. ప్రతి మనిషికి నేను అలా ఇంట్రొడక్షన్ ఇవ్వాలి. నాకే అక్కడ ఐడెంటిటీ ఉంది, సున్నా ఐడెంటిటీ, జీరో ఐడెంటిటీ. అంటే అని మీరు అనుకుంటున్నారు, కానీ ప్రవీణ్ ప్రకాష్ ఈజ్ ఎ బ్రాండ్. ఆ బ్రాండ్ని మనం నిలబెడదామని చెప్పి 2-3 పార్టీలు మిమ్మల్ని అప్రోచ్ అయ్యాయో అవబోతున్నాయో అని తెలుస్తుంది. నో నాట్ ట్రూ. ఎట్లా ఉంటుంది? సపోజ్ లైఫ్ లాంగ్ నేను ఆంధ్రాలో ఉంటే, అంటే ఇప్పుడు సరే మధ్యప్రదేశ్ లో, బీహార్ లో ఉంటే హిందీ బెల్ట్ నేబరింగ్ స్టేట్స్ అంటే కొంచెం వాళ్ళకి తెలుస్తుంది. అంత దూరంగా 1 kilometer దూరం నాన్ హిందీ స్టేట్ లో పని చేసిన వాళ్ళకి యూపీలో వాట్ గుర్తింపు ఉంటుంది? ఏపీ వస్తారా? ఏపీ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా కాంటాక్ట్ చేశారా తర్వాత మిమ్మల్ని? ఆయన కూడా చేయలేదు, నేను కూడా ట్రై చేయలేదు. ఇప్పుడు మీరు చెప్పండి, నాకు ఏపీతో సంబంధం నాకు. అంటే నేను ఎవరితో నేను ఆల్వేస్ ఇండివిజువల్ గా నేను ఎవరితో మాట్లాడలేదు. నేను గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మీరు యు ఆర్ మై పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ బాస్ ఆ దీన్ని పట్టుకున్నాం తప్ప వీ డోంట్ హ్యావ్ ఎనీ నాన్ ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్ కదా. సో వాట్ ఈస్ దట్? సపోజ్ ఆయన ఫోన్ కూడా చేస్తే నేను ఏం మాట్లాడాలి ఆయనతో? వాట్ విల్ బి ద కాన్వర్సేషన్? నువ్వు ఎట్లా ఉన్నావు, నేను ఎట్లా ఉన్నా, బాగున్నాం సార్, ఇలా పని చేస్తున్నావు అని చెప్తావు. ఇంకా ఏం చెప్తావు? ఐ హావ్ నథింగ్ మచ్ టు ఆఫర్. అండ్ యాజ్ ఎ సివిల్ సర్వెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో నా యూటిలిటీ యాజ్ ఏ వర్కింగ్ ఐఏఎస్ ఆఫీసరే. రిటైర్ అయిన తర్వాత నాకు ఏపీలో వాట్ యూటిలిటీ ఐ హావ్? రైట్. వీటన్నిటితో పాటు సార్